హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్లో, ఆర్ఆర్బి ఏఎల్పి అప్లికేషన్లో, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్లో, ఆర్ఆర్బి టెక్నీషియన్ అప్లికేషన్లో, ఆర్ఆర్బి జేఈ అప్లికేషన్లో, ఆర్ఆర్బి పారామెడికల్ అండ్ ఆర్ఆర్బి ఐసోలేటెడ్ కేటగిరీస్లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, అలాగే ఆర్పిఎఫ్లో అప్లికేషన్ పెట్టుకున్నవారు ఎవరైతే ఈబీసీ సెలెక్ట్ చేశారు, ఓకేనా, వాళ్ళందరికీ ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి పూర్తిగా చూడండి. మీకు ఈబీసీ సర్టిఫికేట్కు ఉన్న పూర్తి డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా. అసలు ఈబీసీ ఏంటి అంటే కనుక చూడండి గైస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ క్యాండిడేట్ యొక్క ఫ్యామిలీ ఇన్కము 50,000 కన్నా తక్కువ ప్రతి సంవత్సరంది ఉంటుందో, ఓకేనా, వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. వాళ్ళకి ఈ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. ఓకే. సో ఓకే, ఈ సర్టిఫికెట్ అప్లికేషన్లో చాలా మంది ఎస్ పెడతారు. ఎందుకు ఎస్ పెడతారు అంటే, ఉదాహరణకి యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నాను. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ 250 రూపీస్ కాబట్టి నో ప్రాబ్లం. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, యూఆర్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, వాళ్ళందరికీ ఫీజు, అప్లికేషన్ ఫీజు ఎంత అండి? 500 రూపాయలు. ఓకే. ఇందులో 400 రూపాయలు అనేది మీరు సిబిటి ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత రిఫండ్ అయిపోతుంది. బట్ ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారు అంటే, ఈ ఈబీసీ కాలం దగ్గర ఎస్ పెట్టేస్తారు. ఓకేనా. ఈబీసీ కాలం దగ్గర ఎస్ పెట్టేస్తారు. అలా ఎస్ పెట్టేటప్పుడు మీ 500 ఫీజు కాస్త 250 రూపాయలు అని చూపిస్తుంది అప్లికేషన్ ఫీజు పే చేసేటప్పుడు. ఓకే. ఇక్కడ 250 రూపాయలు మైనస్ అయిపోయింది అని, డిస్కౌంట్ వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అప్లికేషన్ పెట్టేస్తారు. ఓకే, ఇక్కడి వరకు క్లియర్. అలా ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. అలా అప్లికేషన్ పెట్టని వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఓకే. సో గైస్, ఈ 250 రూపాయలు మీకు ఇప్పుడు డిస్కౌంట్ వచ్చింది కదా, ఈ 250 కాస్త మీకు ఫ్యూచర్లో 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు పెట్టిస్తుంది. ఓకేనా. ఈ 250 రూపాయల డిస్కౌంట్ మీకు ఫ్యూచర్లో 3,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తుంది. చూడండి గైస్, మీరు ఎగ్జామ్ రాశారు. ఓకే. సిబిటి రాశారు, క్లియర్ అయిపోయింది. ఓకే. మెడికల్ క్లియర్ అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏంటంటే, మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఈబీసీ యూఆర్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈబీసీ ఎస్ పెట్టారు కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఈబీసీ సర్టిఫికెట్ చూపించాల్సి వస్తుంది. ఓకే. మరి ఈబీసీ సర్టిఫికెట్ ఎవరికి ఇస్తారు అంటే కనుక, ఎవరి ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈబీసీ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. మిగతా వాళ్ళకి ఈబీసీ సర్టిఫికెట్ ఇవ్వరు. ఈ ఫార్మెట్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక నోటిఫికేషన్లో ఉంటుంది. మీరు చూడకపోయి ఉంటారు, ప్రతి నోటిఫికేషన్లో ఉంటుంది. ఉదాహరణకి గ్రూప్ డి ఇప్పుడు 22,000 వేకెన్సీస్ వచ్చాయి కదా, అందులో పేజ్ నంబర్ 46లో ఉంటుంది నోటిఫికేషన్. డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్లో పేజ్ నంబర్ 46లో ఈబీసీ సర్టిఫికెట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. ఎవరైతే ఎస్ పెట్టారో దయచేసి వాళ్ళందరూ ఇప్పుడే, ఓకేనా, ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఎస్ పెట్టారు కదా, మీకు గనక ఈబీసీ సర్టిఫికేట్ ఒకవేళ మీ ఇన్కమ్ 50,000 కన్నా తక్కువ ఉంటే ఈ ఈబీసీ సర్టిఫికేట్ అనేది రెడీ చేయించుకోండి. ఓకేనా. ఈబీసీ సర్టిఫికేట్ లేకపోతే గనక ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే. మరి 3,000 5,000 ఎక్కడ ఈ సర్టిఫికేట్ రెడీ చేయడానికి ఖర్చు అవుతాయి కంపల్సరీ. మీరు 2,050 రూపాయలు ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది కదా అని చూసుకుంటే కనుక ఈ సర్టిఫికేట్ రెడీ చేయడం కోసం, ఎందుకంటే ఎస్ పెట్టారు, మీరు ఎస్ పెట్టారు కదా, ఈ సర్టిఫికేట్ కంపల్సరీగా చూపించాలి. సో ఈ సర్టిఫికేట్ మీకు రావాలంటే కనుక ఖచ్చితంగా తెలిసిందే ఎంత తిప్పలు పడాలో. చిన్న ఒక ఆధార్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్షన్ చేయడం కోసమే ఎంత తిప్పలు పడాల్సి వస్తుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఆల్రెడీ అనుభవించే ఉంటారు. సో అలాంటిది ఈబీసీ సర్టిఫికేట్ మీరు కావాలంటే కనుక ఎన్ని తిప్పలు పడాలో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. ఓకేనా. సో అదన్నమాట. సో మరేంటన్నా ఈబీసీ సర్టిఫికేట్ లేకపోతే ఎలా అంటే, చూడండి, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా తిప్పేస్తారు. మీకు ముందు ఒక 10 days టైం ఇస్తారు, బాబు నువ్వు ఈబీసీ సర్టిఫికేట్ రెడీ చేయించుకోనరా అని. ఆ తర్వాత నీ వల్ల అవ్వలేదు, ఇంకా 15 days టైం ఇస్తారు అన్నమాట. ఓకేనా. ఇంకా మీరు మళ్ళీ వెళ్ళి తిరిగి అవన్నీ సర్టిఫికేట్ రెడీ చేసి ఇవన్నీ
అవుతుందో అవదో వేరే విషయం. ఎందుకంటే ఎవరిదైతే 50,000 కన్నా ఇన్కమ్ తక్కువ ఉండదో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వరు. ఇది ముందే మెన్షన్ చేశారు, నోటిఫికేషన్లో ఉంటుంది అన్నమాట. సో ఈ సర్టిఫికేట్ దొరకకపోతే కనుక మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పాను, షార్ట్ వీడియోస్లో చెప్పాను, అలాగే ఫుల్ వీడియోస్లో కూడా చెప్పాను. బాబు, ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేటు, ఓబీసీ క్యాండిడేటు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా 500 రూపాయలు ఫీజు చెయ్యండి. ఓకేనా, ఫీజు పే చేయండి. ఈ 250 రూపాయలకి మీరు డిస్కౌంట్ వస్తుంది కదా అని ఈబీసీ దగ్గర ఎస్ పెట్టి అప్లికేషన్ పెట్టుకున్నారో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గైస్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే చెప్తున్నాను, ఎందుకంటే ఫీమేల్కి ఆల్రెడీ 250నే. ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్నే ఫీజు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము లేదు. ఓకేనా. సో ఈ ఈబీసీ సర్టిఫికెట్, ఈబీసీ కాలం దగ్గర ఎవరైతే ఎస్ పెట్టుకున్నారో దయచేసి సర్టిఫికెట్ రెడీ చేసుకోండి, లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓకేనా. ఇది కేటగిరీ కాదు, ఇది ఫీజు కన్సల్టేషన్ కోసం, ఫీజు తగ్గించడం కోసం మీరు ఇది ఎస్ పెట్టారు. సో ఈ కంపల్సరీగా ఎస్ పెట్టినందుకు మీరు సర్టిఫికేట్ చూపించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మీ వద్ద. ఓకేనా. సో ఇక నుంచైనా గుర్తు పెట్టుకోండి, ఆర్ఆర్బి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఈబీసీ కాలం మీకు కనిపిస్తే, ఎవరు యుఆర్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి ఈ ఈబీసీ కాలం ఉంటుంది కదా, నో పెట్టండి అబ్బా దయచేసి. మీ వద్ద సర్టిఫికేట్ ఉంది, లెస్ దెన్ 50,000 ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక ప్రాబ్లం లేదు, మీరు ఈబీసీ పెట్టుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇన్కమ్ ఇంత లేకపోతే కనుక మాత్రం మీరు ఈబీసీ నోనే పెట్టండి. ఓకేనా. ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ 250 రూపీస్ మైనస్ అవుతుందని చెప్పి ఇన్ని తిప్పలు పడే బదులు పూర్తిగా 500 పే చేసేయండి. అందులో 400 ఎలాగో వచ్చేస్తాయి కదబ్బా, 400 రూపాయలే కదా మీ అప్లికేషన్ ఫీజు పడుతుంది. అది నేను చెప్తున్నాను. ఓకేనా. ఓకే గైస్, మరి ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.